హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లాస్మా త్వచ గురించి నేర్చుకోబోతున్నాం. కణపొర, ప్లాస్మా పొర, కణత్వచం. ప్లాస్మా త్వచానికి మరొక పేరు ఏంటంటే కణపొర, ప్లాస్మా పొర, కణత్వచం. అన్ని జీవులలో అన్ని కణాల్లో జీవ పదార్థాన్ని ఆవరించిన సార్వత్రిక పొర కణత్వచం. ఇది ప్రోటీన్లు, లిపిడ్ల చేత నిర్మితమై ఉంటుంది. కణత్వచం ప్రోటీన్లు, లిపిడ్ల చేత నిర్మితమై ఉంటుంది. కణత్వచ నమూనాను వివరించేందుకు రక్త కణాలు తోడ్పడతాయి. కణత్వచంను నమూనాను వివరించేందుకు రక్త కణాలు తోడ్పడతాయి. రక్త కణాలలో కణత్వచం నందు 52% ప్రోటీన్లు, 48% లిపిడ్లు ఉంటాయి. కణత్వచం అవసరమైన పదార్థాలను మాత్రమే తన గుండా పంపుతూ అనవసరమైన పదార్థాలను నిలిపివేస్తుంది. కణత్వచం ఏం చేస్తుంటే అవసరమైన పదార్థాలు మాత్రమే తన గుండా పంపుతూ అనవసరమైన పదార్థాలను నిలిపివేస్తుంది. ఈ లక్షణం వల్ల కణత్వచాన్ని అర్ధపారగమ్య త్వచం లేదా భేదపారగమ్య త్వచం అంటారు. ఈ లక్షణం వల్ల ఏమంటారంటే కణత్వచాన్ని అర్ధపారగమ్య త్వచం లేదా భేదపారగమ్య త్వచం అంటారు. కణత్వచం కణానికి స్థితిస్థాపక గుణాన్ని కలిగించి కణం అంతర ద్రవ విసరణ వల్ల స్ఫీత స్థితి నుండి కణాన్ని రక్షిస్తుంది. స్ఫీత స్థితి అంటే ఏంటంటే ఉబ్బడం. కణత్వచం ఏం చేస్తుందంటే కణానికి స్థితిస్థాపక గుణాన్ని కలిగించి కణం అంతర ద్రవాభిసరణ వల్ల స్ఫీత స్థితి నుండి కణాన్ని రక్షిస్తుంది. జీవ పదార్థంలో 2 భాగాలు ఉంటాయి: కేంద్రక ద్రవ్యం, కణద్రవ్యం. కేంద్రకం దానిలోని పదార్థాలను కలిపి కేంద్రక ద్రవ్యం అంటారు. కేంద్రకం దానిలోని పదార్థాలను కలిపి కేంద్రక ద్రవ్యం అని అంటారు. కణాంగాలు లేని కణద్రవ్యాన్ని సైటోసాల్ అంటారు. ఒక నిమిషం అండి. కణాంగాలు లేని కణద్రవ్యాన్ని సైటోసాల్ అంటారు. కణద్రవ్యంలో గల చిన్న రేణువులనే కణాంగాలు అంటారు. ఒక నిమిషం సెట్ చేస్తున్నాం. కణద్రవ్యంలో గల చిన్న రేణువులనే కణాంగాలు అంటారు. దానిలో ఒకటి మన రిక్తిక గురించి నేర్చుకుందామండి. కనుక్కున్న వ్యక్తి స్పెలాంజీ. రిక్తికలు వృక్ష కణంలో కణంలోనే ఉంటాయి, జంతు కణంలో ఉండవు. రిక్తికలు వృక్ష కణంలో మాత్రమే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. కానీ అమీబా, పారామీషియం, యూగ్లినా వంటి కింది స్థాయి జంతువుల జీవ పదార్థంలో సంకోచ రిక్తికలు అండ్ ఆహార రిక్తికలు ఉంటాయి. రిక్తిక ఓన్లీ వృక్ష కణాల్లో ఉంటాయి కానీ జంతు కణాల్లో ఉండవు. కానీ అమీబా, పారామీషియం, యూగ్లినా వంటి కింది స్థాయి జంతువుల మాత్రమే జీవ పదార్థంలో సంకోచ రిక్తిక మరియు ఆహార రిక్తికలు ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయంటే సంకోచ రిక్తిక రూపంలో మరియు ఆహార రిక్తిక రూపంలో ఉంటాయి. లేత వృక్ష కణాలలో రిక్తికల సంఖ్య ఎక్కువ. లేత వృక్ష కణాలలో సంకోచ రిక్తికల సంఖ్య ఎక్కువ. ముదిరిన వృక్ష కణాల రిక్తికల సంఖ్య ఒక్కటే ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది. పరిపక్వ కణంలో జీవ పదార్థం రిక్తిక చుట్టూ పలచని పొర వలె ఉంటుంది. పరిపక్వ కణంలో జీవ పదార్థం రిక్తిక చుట్టూ పలచని పొర వలె ఉంటుంది. కేంద్రక ఒక పక్కకు నెట్టివేయబడి రిక్తిక ఎక్కువ స్థానాన్ని ఆక్రమించి ఉంటుంది. కేంద్రకం అంటే కణంలో కేంద్రకం ఒక పక్కకు నెట్టివేయబడి రిక్తిక ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటుంది అన్నమాట. రిక్తికను ఆవరించి ఉన్న పొర టోనోప్లాస్ట్ లేదా రిక్తిక ఆవరించిన పొరనే టోనోప్లాస్ట్ లేదా రిక్తిక త్వచం. రిక్తికలో గల ద్రవ పదార్థాన్ని రిక్తిక రసం లేదా కణరసం. రిక్తికలో ఉన్న ద్రవ పదార్థాన్ని రిక్తిక రసం లేదా కణరసం అంటారు. కణరసంలో 98% నీరు అండ్ మొక్కల ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఉంటాయి. కణరసంలో 98% నీరు ఉంటుంది మరియు మొక్కల ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఉంటాయి. నెక్స్ట్ రిక్తిక రసంలో మొక్కల ద్వితీయ జీవక్రియల ఉత్పన్నాలు టానిన్లు, జిగుర్లు, లేటెక్స్లు, ఆల్కలాయిడ్స్ వంటి పదార్థాలు నిల్వ ఉంటాయి. రిక్తిక రసంలో ఏముంటాయంటే మొక్కల ద్వితీయ జీవక్రియల ఉత్పన్నాలైన టానిన్లు, జిగుర్లు, లేటెక్స్, ఆల్కలాయిడ్స్ వంటి పదార్థాలు నిల్వ ఉంటాయి. ఎక్కడ అంటే రిక్తికలో. కావున రిక్తికను ఏమంటారంటే నిల్వాంగము లేదా స్టోరేజ్ హౌస్ అంటారు. రిక్తిక ప్రధాన విధి ద్రవాభిసరణ క్రమత.
వ్యక్తిక ప్రధాన విధి ద్రవాభిసరణ క్రమత, ఆస్మో రెగ్యులేషన్ క్రమత. వ్యక్తికను కణభండాగారం అని కూడా అంటారు. వ్యక్తికను ఏమంటారండి? కణభండాగారం అని కూడా అంటారు. నెక్స్ట్ మనం ప్లాస్టిల్ల గురించి నేర్చుకుందాం. వృక్ష కణాల్లో మాత్రమే కనిపించే కణాంగాలు లేత కణాల్లో ప్లాస్టిల్లకు బదులుగా ప్రోప్లాస్టిల్లు ఉంటాయి. వృక్ష కణాల్లో మాత్రమే కనిపించే కణాంగాలు లేత కణాల్లో ప్లాస్టిల్లకు బదులుగా ప్రోప్లాస్టిల్లు ఉంటాయి. ప్లాస్టిల్లు కనుక్కున్న వ్యక్తి ఆంటోన్ వాన్ లీవెన్హుక్. ఆంటోన్ వాన్ లీవెన్హుక్. ప్లాస్టిల్లకు పేరు పెట్టిన వ్యక్తి సింపర్. ప్లాస్టిల్లు మొక్కలలో 3 రకాలు. ల్యూకోప్లాస్టిల్లు, క్రోమోప్లాస్టిల్లు, క్లోరోప్లాస్టిల్లు. ఏవండి? మొక్కలలో ఎన్ని ఉన్నాయి? 3 రకాలు. ల్యూకోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు, క్లోరోప్లాస్ట్లు. నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్లు. ఇవి కాంతి సోకని భాగాల మాత్రమే ఉంటాయి. వీటిని వర్ణరహిత ప్లాస్టులు లేదా శ్వేతరేణువులు అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంటే కాంతి సోకని మొక్క భాగాలలో ఉంటాయి. ఎక్కడండి? కాంతి సోకని మొక్క భాగాలలో ఉంటాయి. వీటిని వర్ణరహిత ప్లాస్టులు లేదా శ్వేతరేణువులు అంటారు. ఇవి ఆహార పదార్థ నిల్వకు తోడ్పడతాయి. ఇవి 3 రకాలు. మళ్ళీ అమైలోప్లాస్ట్లు, ఆలియోప్లాస్ట్లు, ఇలియోప్లాస్ట్లు. అమైలోప్లాస్ట్లు ఫస్ట్. ఇవి పిండి పదార్థాన్ని నిల్వ చేస్తాయి. అమైలోప్లాస్ట్లు ఏం చేస్తాయంటే పిండి పదార్థాన్ని నిల్వ చేస్తాయి. ఇవి పోయేసి కుటుంబానికి చెందిన ఆహార ధాన్యాలలో అండ్ దుంపలలో ఆహారం నిల్వ చేస్తాయి. ఇవేం చేస్తాయంటే ఇవి పిండి పదార్థాన్ని నిల్వ చేస్తాయి. ఇవి పోయేసి కుటుంబానికి చెందిన ఆహార ధాన్యాలలో అండ్ దుంపలలో ఆహారం నిల్వ చేస్తాయి. వరి, గోధుమ, జొన్న. ఆహార ధాన్యాలలో వరి, గోధుమ, జొన్న. దుంపల ఆహారాలలో క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప. నెక్స్ట్ సెకండ్ అలియోప్లాస్ట్లు. ఇవి ప్రోటీన్లను నిల్వ చేసే ప్లాస్టిల్. ప్రోటీన్లను నిల్వ చేసే ప్లాస్టిలను అల్లిరోప్లాస్ట్లు అంటారు. ప్రోటీన్లను నిల్వ చేసే ప్లాస్టిలను ఏమంటే అల్లిరోప్లాస్ట్లు అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయండి? ఫ్యాబేసి కుటుంబానికి చెందిన విత్తనాలలో ఉంటాయి. ఇవి కందులు, ఫర్ ఎగ్జాంపుల్ కందులు, మినుములు, పెసరలో ఉంటాయి. ఇలియోప్లాస్ట్లు. ఇవి లిపిడ్లను నిల్వ చేసే ఆముదపు అంకురచ్చదము, వేరుశెనగ బీజదళాలు, కొబ్బరి అంకురచ్చదంలో కొవ్వులను నిల్వ చేస్తాయి. ఇవి ఇలియోప్లాస్ట్లు ఏం చేస్తాయంటే కొవ్వులను నిల్వ చేస్తాయి. ఇవి ఎక్కడ? లిపిడ్లను నిల్వ చేస్తాయి. ఆముదపు అంకురచ్చదము, వేరుశెనగ బీజదళాలు, కొబ్బరి అంకురచ్చదంలో ఇవన్నిట్లో వేటి నిల్వ చేస్తుంటే కొవ్వులను నిల్వ చేస్తుంది ఇలియోప్లాస్ట్లు. నెక్స్ట్ మనం క్రోమోప్లాస్ట్ల గురించి నెక్స్ట్ క్లాస్ నేర్చుకుందామండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.